వేదే బ్రహ్మ సమః తదంగ నిచయే గర్గోపమస్తత్కథా తాత్పర్యార్థ విచారణే గురు సమః తత్కర్మ సంకీర్తనే ఆసీజ్జైమినిరేవ సూత్ర నిచయస్యార్థోపసంవర్ణనే వ్యాసేనైవ సమః సశంకర గురుర్జేజీయతాం మానసే. గౌతమ మహర్షి తన ధర్మసూత్రాలలో అష్టాచత్వారింశత్ సంస్కారై సంస్కృత బ్రహ్మణ సాయుధ్యం సలోకతామాప్నోతి అని అన్నారు. మానవుణ్ణి సంస్కరించేటటువంటివి అంటే అపవిత్రత, ఆ ఉత్తమ స్థితికి యోగ్యత లేకపోవుట, ఇలాంటి దోషాలన్నింటినీ పోగొట్టి వాడిని సంస్కరించి అతనికి స్వర్గాది ఉత్తమ లోకాలు ఇప్పించటం కొరకు గౌతమ మహర్షి తన ధర్మసూత్రాలలో 48 సంస్కారాలను గురించి ఉపదేశం చేశారు. ఒక 8 సంస్కారాలు కేవలం మానసికంగా మనస్సుకు సంబంధించి మనస్సులో ఉండేటువంటి కామక్రోధాలను నిరోధించడం కోసమై శమదమాది సాధనాల గురించి మాట్లాడుతూ ఉంటాయి. మిగిలినటువంటి 40 సంస్కారములు వీడి జాతకర్మ, నామకరణం, అన్నప్రాశనం, చౌలం, ఉపనయనం, వివాహం, ఇలా అన్ని సంస్కారాలను గురించినటువంటి వివరాలన్నీ కూడాను ఈ సంస్కారాలన్నీ కనుక సక్రమంగా మానవుడు ఆచరించినట్లయితే అతను సంస్కృతుడై బ్రహ్మసాయుధ్యాన్ని పొందుతాడు చివరిలో అని ఆయన అన్నారు. అటువంటి సంస్కారాలలో మనం వివాహ సంస్కారాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఈ వివాహ సంస్కారం అనేది చాలా ప్రశస్తమైనటువంటిది. కారణం ఏంటి అంటే వివాహ సంస్కారం వలన మానవుడు గృహస్థుడవుతాడు. గృహస్థుడైనాడంటే ఇతను అనేక మందికి ఆధారం. లోకంలో బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, వాడు స్వతంత్రంగా ఏం బతుకుతాడు? వాడు కూడా ఒక గృహస్థు దగ్గరికి వెళ్ళి వాడింట్లో భోజనం చేసి వాడి సహాయ సంపదలను పొందాల్సిందే. అట్లాగే ఇంకో గృహస్థు కూడా ఇంకో గృహస్థుకి ఆధారంగా ఉంటాడు. సన్యాసులు కూడా గృహస్థుల మీదే ఆధారపడి ఉంటారు. సన్యాసులకు భిక్ష పెట్టేవాళ్ళు గృహస్థులే, కానీ ఒక సన్యాసి ఎక్కడైనా భోజనం పెడతాడా? వాళ్ళు వంట చేసుకోకూడదని ధర్మశాస్త్ర నిషేధం ఉంది. అసలు అగ్గిపుల్ల పెట్టి అంటించకూడదు అని అంటారు. ఇలాంటి చాలా నియమాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి గృహస్థాశ్రమం అనేటటువంటిది చాలా గొప్పది. అది కూడా కాక ఈ గృహస్థాశ్రమం వలన వీడు సంతానాన్ని పొంది పితృరుణం తీర్చుకున్నవాడు అవుతాడు. మనకి తల్లిదండ్రులు ఈ శరీరాన్ని ఇచ్చారు. దీంతో మనం కొంతమంది అనేక రకాల విద్యలను ఆర్జిస్తూ ఉంటారు. వైదిక విద్యలను ఆర్జించేవాళ్ళు మరో కొంతమంది, ఇంకా కొంతమంది లౌకిక విద్యలను ఆర్జించేవాళ్ళు, కొంతమంది చాలా ధనం ఆర్జిస్తారు, చాలా కోటీశ్వరులు అవుతారు కొంతమంది. అట్లా కొంతమంది యోగాభ్యాస తత్పరులు యోగీశ్వరులు అవుతూ ఉంటారు. ఎవరు ఎలాగా ఎటువంటి పరిస్థితుల్లోకి పెడతారు అనేటటువంటిది మనం బాల్యంలో ఎవరిని మనం నిర్ణయించలేం కదా. అన్నింటికీ ఆధారం ఏంటంటే ఈ శరీరమే. కానీ ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళ యొక్క అనుగ్రహం లేనిదే మనం ఈ జన్మే లేదు. కాబట్టి మనం కూడా ఇంకొక జన్మ ఇచ్చి ఇంకొక సంతానాన్ని పొంది మరొక సంతానానికి కారణమయ్యి తద్వారా మనకి పితృదేవతలు ఇచ్చినటువంటి రుణాన్ని మనం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అందుకోసమని వివాహం చాలా అత్యవసరం. వివాహం లేనిదే సంతానం కలిగే అవకాశం లేదు కదా, అదొకటి. అంతేకాక వివాహం వలన, భార్యా సంబంధం వలన అతను ఉత్తమమైనటువంటి కర్మానుష్ఠానాలు చేయటానికి అవకాశాలు ఉన్నాయి. అంటే దేవతలకి ఆవిర్భాగాలు ఇవ్వటం, మరి యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు చేయాలి అన్నట్లయితే అతను భార్య ఉన్నవాడైతేనే వాడు కర్మానుష్ఠానం చేయగలుగుతాడు. పత్యుర్నో యజ్ఞ సంయోగే దంపత్యో సహాధికారాత్ అన్నాడు కౌముద సిద్ధాంత కౌముదిలో భట్టోజీ దీక్షలు మాట్లాడుతూ. దంపత్యో సహాధికారాత్ అన్నాడండి. ఇద్దరూ కలిసి కర్మల్లో ప్రవర్తించాలి, కానీ ఒక్కడికి కర్మాధికారం ఉండదు. ఆమెకు ప్రత్యేకంగా ఉండదు, ఇతనికి ప్రత్యేకంగా ఉండదు. ఇద్దరూ కలిసినప్పుడే వివాహం అయిన తర్వాత ఇద్దరూ కలుస్తారు కనుక వాళ్ళకి దేవతలకి ఆవిర్భాగాలు ఇచ్చే యోగం కూడా వాళ్ళకి పడుతుంది. అది చాలా గొప్ప యోగం. దేవతల అనుగ్రహం పరిపూర్ణంగా మనకు లభిస్తుంది. మనకు లభించడమే కాదు, వారి అనుగ్రహం వల్ల లోకమంతా కూడా అన్నోదకాలు వర్షం కురిసినట్లయితే సమృద్ధిగా మనకి నీళ్లు
జలాలు, నదీ జలాలన్నీ కూడాను పొంగుతాయి. తద్వారా క్షేత్రాలన్నీ కూడాను నీళ్లతో విస్తృతమవుతాయి. తద్వారా ఫలాలు కూడా పండే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది కనుక అదంతా కూడా యజ్ఞ ప్రభావం వల్ల జరుగుతుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అని గీతాచార్యుడు అన్నాడు. కాబట్టి యజ్ఞాల వల్లనే మనకి ఈ లోకంలో వర్షాలు కురుస్తున్నాయి అంటాడు. అటువంటి యజ్ఞం చేయాలి అన్నట్టయితే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు చేయాలి, కానీ మిగతా వాళ్ళకి బ్రహ్మచారికి అధికారం లేదు, సన్యాసికి అంటకంతే అధికారం లేదు. కాబట్టి ఈ వివాహం అనేది ఇంకా అనేక రకములైనటువంటి ప్రయోజనాలు. భూతబలి అంటారండి. ఎవరైనా పాపం ఆకలితో వచ్చారనుకోండి వాకిట్లోకి, కాస్త అన్నం తీసుకెళ్ళి వేస్తే పాపం సంతోషిస్తారు. అట్లాగే మన ఇంట్లో పడి తినేటువంటి కొన్ని జంతువులు ఉంటాయి, పిల్లి ఉంటుంది, అలాగే ఎలుకలు ఉంటారు. అవన్నీ కూడా మన ఇళ్లలో పడి తినాల్సిందే కదా. గృహస్థి ఇంటికి వెడితే అక్కడ వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి దొరుకుతుంది, అంతేగాని శంకరమఠంలోకి వెడితే ఏం దొరుకుతుంది? కాబట్టి భూతబలి కానీ, లోకక్షేమం కానీ, గృహస్థుల్ని మనం అభివృద్ధి చేయటం కానీ, ఇలాంటివి మొత్తం ఎంతో ప్రయోజనాలు ఈ గృహస్థాశ్రమంలో ఉన్నాయి. అటువంటి దానికి మనకి వివాహం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సంస్కారంగా ఈ రోజుల్లో మనం అంతకంటే చెప్పడానికి ఇంకొక రకంగా దీర్ఘంగా బ్రహ్మచర్యం చేయడానికి పనికిరానటువంటి రోజులు ఇవి. కలియుగం కదండి. దీర్ఘ బ్రహ్మచర్యం చేయటం కూడా నిషిద్ధం, వానప్రస్థాశ్రమం నిషిద్ధం. కాబట్టి గృహస్థాశ్రమం తప్పదు కదా. ఆ సందర్భంలో మాట్లాడుతూ స్వయం దృష్ట్వా తృతీయాంజపేతు, వరుడు వధువు దగ్గరికి ఇద్దరు కూడా తీసుకొచ్చారు. ఒక కన్యకను ఒక అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడానికి ఏర్పాట్లు. వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేయడానికి ఎదురుగా కూర్చోబెట్టారు. అతను ఆమెను మంత్రపూర్వకంగా చూడాలి. అంటే మామూలుగా అయితే సహజంగా మనం ఎవరైనా చూస్తూ ఉంటుంటాం, కానీ అవన్నీ పనికిరాదు. ఇక్కడ వివాహం అంటే మంత్రపూర్వకంగా జరిగేటటువంటి వివాహమే, అగ్నిసాక్షిగా జరిగేటటువంటి వివాహమే. అదే శాస్త్రీయమైనటువంటి వివాహం. ఏతద్వారా ఈ రకంగా లభించిన సంతానమే సత్సంతానం అవుతుంది. వాడే మనని కానీ లోకాన్ని కానీ ఉద్ధరించడానికి పనికొస్తాడు. లేక ఈ రోజుల్లో పద్ధతి ప్రకారంగా కామత స్వేచ్ఛానుసారంగా స్త్రీని పొందడం అనేటటువంటిది ఉందే, అది నిషిద్ధమైన విషయం. దాన్ని మనం ప్రోత్సహించటం లేదు. మంత్రాలు ఏం చెబుతున్నాయి, ఈ విషయంలో ఆపస్సంబాది మహర్షులు ఏం చెబుతున్నారు, అది మనం ప్రధానంగా తీసుకోవాలన్నమాట. ఈ పిల్లని చూసేటప్పుడు అతను ఒక మంత్రం చెబుతాడు. ఆ మంత్రాన్ని చెప్పి కానీ ఆమెను చూడటానికి వీల్లేదు. ఏమిటి ఆ మంత్రం అంటే, అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే ఇంద్రాపుత్రఘ్నీం లక్ష్మీం తామస్యై సవితస్సువా అని అన్నాడండి. ఈ మంత్రాలు విచారించి చూసినట్లయితే అంత దేవతా సంబంధంతోనే వివాహం జరుగుతున్నట్టు కనపడుతోందండి. మనం అనుకుంటున్నాం మన స్వతంత్రంగా ఆ పెళ్లి కూతురికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఏదో మా ఇంట్లో పిల్ల పుట్టింది, పెంచాం, పెద్దదాన్ని చేశాం, ఈ రోజున ఒక వరుడికి ఇచ్చి వివాహం చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. వీడు అనుకుంటున్నాడు వాళ్ళు ఇస్తున్నారు నేను పుచ్చుకుంటున్నాను అని వరుడు అనుకుంటున్నాడు. కానీ అట్లా లేదు. మంత్రాలన్నీ విచారణ చేసి చూసినట్టయితే భగో అర్యమా సవితా పురంధర్మహ్యం త్వాదు గార్హపత్యాయ దేవాహ అని అంటాడు ఆ వరుడు మాట్లాడుతూ. నన్ను ఈమెను గృహస్థాశ్రమం కోసమని ఎవరిచ్చారో తెలుసా? ఎవరు? భగుడు, అర్యమ, సవిత, పురంధి అంటే దేవేంద్రుడు. ఈ దేవతలందరూ నాకు ఇచ్చినటువంటి సొమ్మండిది అని అంటున్నాడు. అదేమిటండి, ఇంతకాలం కష్టపడి పెంచి ఆ తల్లిదండ్రులు అయ్యో పాపం మనం ఇంతకాలం పెంచాం, ఇప్పుడు ఈ అమ్మాయిని మనం ఇంకో వరుడికిచ్చి పెళ్లి చేస్తున్నాం అని వాళ్ళు అనుకుంటూ ఉంటే మంత్రాలేమో అలా చెబుతున్నాయి. అంటే అర్థం ఏమిటంటే మన ప్రయత్నం మనం చేస్తున్నాము అని అనుకుంటున్నప్పటికీ కూడా దైవ సంబంధం లేనిదే ప్రపంచంలో ఏం జరగదన్నమాట దానికి అర్థం. మనం మానవ దృష్టి వేరు, అదంతా లౌకిక దృష్టి ఇది. కానీ వైదిక దృష్టి వేరుగా ఉంటుంది. శాస్త్ర దృష్టిని అనుసరించి మనం ప్రవర్తించాలన్నమాట. అక్కడ కూడా అన్నాడు, ఈ దేవతలందరూ నన్ను గృహస్థాశ్రమం కోసం అని నిన్ను ఇస్తున్నారు అని ఈ రకంగా అతను చెబుతున్నాడు అనమాట. ఇప్పుడు ఈ మంత్రంలో కూడా మాట్లాడుతూ అతను అంటాడు, అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే ఇంద్రాపుత్రఘ్నీం లక్ష్మీం తామస్యై సవితస్సువా అంటే అంటాడు. ఇక్కడ ఈ మంత్రంలో వరుణ అని ఒక సంబోధన, బృహస్పతి, ఇంద్రుడు, సవిత 4 దేవతలు ఉన్నారండి. ఈ 4 దేవతలతోనూ మాట్లాడుతున్నాడు. అంటే అంటాడు చూడండి, హే వరుణ, ఈమెను
నువ్వు అభ్రాతృఘ్నీం అంటాడండి. అంటే ఇప్పుడు ఒకవేళ కొన్ని దోషాలు ఉన్నాయనుకోండి, ఇంతకుముందు కూడా దోషాలు లేకుండా ఎటువంటి స్త్రీని మనం వివాహం చేసుకోవాలి, ఎటువంటి స్త్రీని వివాహం చేసుకోకూడదు అని అవి కూడా కొన్ని వాళ్ళు చెబుతారు వాళ్ళు. అలాంటి వాట్లల్లో ఇప్పుడు మాట్లాడుతూ అంటాడు అభ్రాతృఘ్నం అండి. అంటే ఈమె ఎవరిని సంహరించేటటువంటి తత్వం కలదాన్నిగా లేకుండా ఉండేటట్టుగా నువ్వు చేయవలసిందిగా నిన్ను నేను ప్రార్థిస్తున్నానయ్యా అని వరుణదేవుడితో మాట్లాడుతున్నాడు. అదేమిటండి అలా మాట్లాడతాడు? ఆ అమ్మాయి ఎవరినైనా సంహరిస్తుందా, కొడుతుందా, తిడుతుందా? ఏమో భవిష్యత్తులో ఏం జరుగుతాయో మనకేం తెలుసు. వివాహం రోజునైతే ఏదో నలుగురు కూర్చున్నారు, వాళ్ళు వీళ్ళు వచ్చారు, బ్రహ్మాండంగా మేళాలు మోగినాయి, అక్కడి నుంచి పలకీలో ఊరేగించారు, చాలా బాగుందనుకుంటున్నాడు, వివాహం చేసుకుంటున్నాడు. చూడండి తర్వాత ఉంటుంది కథ. ఆ తర్వాత వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళ భావాలు ఎలా మారుతాయో, ఏం జరుగుతుందో భవిష్యత్తులో చెప్పలేం కదా. ఎన్ని కేసులు చూస్తున్నాం మనం ప్రపంచంలో. ఎంతమంది కోర్టు వాయిట్లో నుంచుంటున్నారు. మరి ఏదీ లేకపోతే కోర్టుకి ఎందుకు వెళ్తారు వీళ్ళు? అంచేత ఆ దోషాలంటే పతిఘ్నీపాణి రేఖ అని ఈ చేతిలో రేఖలు ఉంటాయి కొన్ని. అవి కొన్ని ఉన్నట్లయితే భర్తను కూడా చంపేటటువంటి పరిస్థితి ఆ రేఖల వల్ల తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే నుదుట కొన్ని చిహ్నాలు ఉంటాయి. ఇక్కడ కనుక సుడి లాంటిది ఉన్నట్టయితే ప్రమాదం. అలా చూసుకోవాలన్నమాట ముందు మనం అవన్నీ కూడాను. కాబట్టి ఈమె తన ఎవరిని సోదరుల్ని కానీ నా సోదరుల్ని కానీ ఎవరిని కూడాను సంహరించే స్వభావం కలది కాకుండా ఉండేటట్టు నువ్వు అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను అని వరుణదేవుడితో చెప్పుకుంటున్నాడు మొట్టమొదట్లో. అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే. అలాగే బృహస్పతితో కూడా చెబుతున్నాడండి. బృహస్పతి అంటే దేవగురు అండి, ఆయన సామాన్యుడా. అలాంటి ఆయనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇంద్రాపుత్రఘ్నీం, ఇంద్రుడితో దేవేంద్రుడితో కూడా మాట్లాడుతున్నాడు. అపుత్రఘ్నీంగా చేయవయ్యా అంటే పుత్రుణ్ణి సంహరించేటటువంటి అలక్ష్మి అంటే ఆమెలో ఒకానొక పాపం అన్నమాట. కొంతమంది కొన్ని చోట్ల మనం పురాణాల్లో కూడా వింటూ వచ్చాం, కొన్ని కారణాల వల్ల అనుకోండి. అది లేకపోయినా ఈ లోకంలో చాలామంది తన కన్న సంతానాన్ని కూడా ఎక్కడో పడేసి వాళ్ళు పారేసి వెళ్ళిపోతున్నట్టుగా లోకంలో అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. అంటే తన పుత్రులను కూడా తను చంపుకోవటం అనా? ఇది ఎంత దారుణమైనటువంటి అపచారం అండి ఇది. కాబట్టి అటువంటి పరిస్థితి ఈమెకు ఎప్పుడూ కూడా కలగకుండా ఉండుగాక అని దేవేంద్రుడితో మాట్లాడుతున్నాడు. తర్వాత అపతిఘ్నీం, భర్తని కూడా చంపేయచ్చుగా. పేపర్లో చూసినట్టయితే భార్య భర్తని చంపేసింది అని పేపర్లో కూడా వింటుంటాం మనం. అలాంటి అలక్ష్మి ఈమెలో లేకుండా ఉండుగాక, అవన్నీ కూడా మీరు తుడిచిపెట్టేసేయాలి అని వరుణదేవతని, బృహస్పతిని, ఇంద్రుణ్ణి వీళ్ళందరినీ కూడాను ఈ రకంగా ప్రార్థిస్తున్నాడండి. తర్వాత మాట్లాడుతూ సవితృదేవతతో ఇంకో మాట మాట్లాడుతున్నాడు. ఇంద్రాపుత్రఘ్నీన్ లక్ష్మ్యంతామస్యై సవితస్సువా. ఓ సవితృదేవా, సర్వాత్మికాం లక్ష్మీం సుదేవి, ఈమెకు సర్వవిధముల లక్ష్మీదేవిని పరిపూర్ణంగా అనుగ్రహించవయ్యా. ఈమెలో ఎటువంటి అలక్ష్మి లేకుండా, అంటే సోదరుల్ని చంపేటటువంటి స్వభావం కానీ, భర్తని చంపేటటువంటి స్వభావం కానీ, ఇలాంటి క్రూరతత్వం, క్రూర మనస్సు అన్నమాట అర్థం, అలాంటిది ఏమీ లేకుండా ఈవిడికి పరిపూర్ణమైనటువంటి ఆ లక్ష్మీదేవిని, అలక్ష్మి పోయిందంటే లక్ష్మి మనకు వచ్చినట్లే. కాబట్టి ఈ దేవతలందరినీ ప్రార్థిస్తున్నాడు. ఏదైనా దైవానుగ్రహం ఉంటే కానీ ఏదీ జరగదండి. దైవాధీనం జగత్సర్వం అన్నారు కదా. అందువలన దేవతల్ని ఈ రకంగా ప్రార్థిస్తున్నాడు. మనం చూడటానికి ఏదో వివాహంలో మన బంధువులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, బ్రహ్మగారు వచ్చారు, చేయిస్తున్నాడు, వీళ్లతోనే దీంతో సంబంధం అని మనం అనుకుంటున్నాం. కానీ మంత్రార్థ విచారణ చేసి చూసినట్లయితే దేవతలతో సంబంధం, అడుగడుగునా కూడా దేవతలతో సంబంధం వివాహం కలలో కనపడుతోందన్నమాట. ఈ రకంగా ఈ మంత్రంతో అతను ఆమెను చూడాలన్నమాట. తర్వాత మంత్రంతో కూడా ఈ రకంగా ప్రార్థించి తర్వాత మరో మంత్రంతో ఆమెను చూస్తున్నాడు. అంటే ఆ వధువుని చూడటం అనేది సమంత్రకంగా, మంత్రపూర్వకంగా చూడటం కానీ మంత్రం లేకుండా, మంత్రం ఉచ్చరించకుండా స్వేచ్ఛానుసారంగా చూడటం అనేది నిషిద్ధం. కాబట్టి ఆ రకంగా మాట్లాడుతుంటాడు. చతుర్థ్యాసమీక్షేత, పై మంత్రంతో ఆ వరుడు ఆ వధువుని చూడాలి అని అన్నాడు. అఘోర చక్షురపతిఘ్నయేధి శివాపతిభ్య సుమనా సువర్చా జీవసూర్దేవకామాస్యోనాశన్నో భవ ద్విపదేశం చతుష్పదే అని అంటాడండి. ఈ మంత్రంలో మాట్లాడుతూ అంటాడు, ఓ వధువా, నువ్వు అఘోర చక్షు, నీ కళ్ళు
సౌమ్యంగా అందరి మీద సౌమ్య దృష్టి ఉండేటట్టుగా నువ్వు చూడాలి. అందరినీ సౌమనస్యంతో చూడాలండి. మనస్సులో ఏ రకమైన భావం ఉంటుందో అది కళ్ళల్లో కనపడుతూ ఉంటుంది. ఆ కారణంగా ఈ ఈ మీరు చెప్పేటటువంటి నీ చూపుంది చూసావా, అది ఎలా ఉంటుంది అంటే అఘోర చక్షు, అంటే క్రూరమైనటువంటి దృష్టి కలదానివి నువ్వు కాకుండా ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను. కొంతమంది క్రూరంగా చూస్తారు, భయంకరంగా ఉంటారు. అదేం చూపురా బాబు, మనకు భయం వేస్తూ ఉంటుంటుంది ఒక్కొక్క మనిషిని చూస్తూ ఉంటే. అలాంటి చూపు మాత్రం ఎప్పుడు నువ్వు చూడమోక, సౌమ్యంగా ఉండాలి. అఘోర చక్షురపతిఘ్నయేది, భర్తని చంపేటటువంటి స్వభావం నీలో ఉండకూడదు సుమా. ఆ రకంగా నువ్వు వృద్ధి పొందవలసిందిగా నేను కోరుతున్నాను అన్నాడు. తర్వాత మాట్లాడుతూ అంటాడు, శివాపతిభ్య సుమనా సువర్చా, నేను నాతోటి మా ఇంట్లో ఉన్నటువంటి సోదరులు వీళ్ళందరి విషయంలోనూ నువ్వు సౌమనస్యంతో ఉండాలి. అందరితోనూ నాకు ఇంకోళ్ళతో సంబంధం లేదు, నా భర్త నేను అంతే, మిగతా వాళ్ళు ఏమైనా నాకు అనవసరం అనేటటువంటి విరుద్ధమైన భావాలు, ఇలాంటి స్వభావం నీకు ఉండకూడదు. కుటుంబం అంటే అందరినీ చూసేటటువంటి తత్వం ఉండాలి, కానీ ఇలాంటి స్వభావం ఉండకూడదు. అందరి పట్ల నీకు సౌమనస్యం ఉండాలి, మంగళప్రదంగా నువ్వు మాట్లాడాలి అనే విషయాలని కూడా నువ్వు మాట్లాడుతున్నాడు. అఘోర చక్షురపతిఘ్నయేది శివాపతిభ్య సుమనా సువర్చా, మంచి మనస్సుతో నువ్వు ఉండాలి అని అంటున్నాడండి. అండి, మంచి మనస్సుతో ఉంటుందో లేక విపరీతమైనటువంటి భావాలు కలిగిన మనస్సుతో ఉంటుందో మనకు ఎట్లా తెలుస్తుంది అసలు అని అంటే, మనస్సుని మనం తెలుసుకోవాలి అన్నట్లయితే ముఖంలో ఉండే ఆమె యొక్క భావాలను బట్టి ఆమె మనస్సు ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క మనిషితో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ మాట తీరు, అతని యొక్క భావాలు, హావభావాలు, చేష్టలు, ధోరణి, అదంతా వాడి మనోగతమైన భావాలన్నిటిని కూడా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటుందన్నమాట. ఎవరికి మనస్సులు క్లేశంగా ఉంటాయో, దుఃఖపడుతూ ఉంటారో, వాడు మనతో మాట్లాడుతూ ఉంటూనే ఉంటాడు, కానీ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. మనతో సరిగ్గా సమాధానం చెప్పడు, పైకేదో ఊ అంటూ ఉంటాడు. కానీ మనకు అర్థమైపోతుంది, ఓహో ఇతను ఏదో వేరే దృష్టిలో ఉన్నాడు, ఇతనితో మనం మాట్లాడటం అనవసరం, ఇప్పుడు సరైన సమాధానం రాదు ఇతని దగ్గర నుంచి మనకు అర్థమైపోతుంది. ఆ ముఖంలో వైవరణ్యం అంటాం దాని మన పేరు. అంటే ఒక రకమైనటువంటి వివర్ణత, మామూలుగా సుముఖంగా లేకపోతే సౌముఖ్యం లేకుండా వైముఖ్యం కనపడుతూ ఉంటుందన్నమాట దానికి అర్థం. అందువల్ల నువ్వు సుమనస్సుగా ఉండాలి అని కోరుతున్నాను నేను. సుమనా సువర్చా, ఎప్పుడైతే మనస్సు ప్రసన్నంగా ఉంటుందో అలాంటి వాడి శరీరం కూడాను మంచి వర్చస్సుతో ఉంటుందన్నమాట. అంటే శాంతంగా ఉంటాడు. చూడండి, కొంతమంది మహానుభావులు ఏమి కదలరు, మెదలరు, హాయిగా ఆనందంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు సుమా. అలా ఉండాలన్నమాట. అంతేగాని కొంతమంది హడావిడి కంగారు పడిపోతూ ఉంటాం, పరిగెత్తూ ఉంటాం, అటు ఇటు చూస్తూ ఉంటాం, ఏమిటో తెలియదు. కానీ అలాంటివేం లేవు, అలా ఉండకూడదన్నమాట. అఘోర చక్షురపతిఘ్నయేది శివాపతిభ్య సుమనా సువర్చా జీవసూర్దేవకామ, నీవు ఎలాంటి దానివిగా ఉండాలి అన్నట్టయితే దేవకామ, నువ్వు దేవతల్ని కోరుతూ ఉండాలమ్మాయి. అంటే దేవతల్ని ఆరాధించి వాళ్ళకి నిరంతరం సేవ చేస్తూ వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలను యజ్ఞయాగాదుల ద్వారా వాళ్ళకి ఇచ్చేటటువంటి స్వభావమే అదే దేవకామ అంటే దానికి అర్థం అనమాట. అంటే ప్రపంచంలో ఇప్పుడు దేవతలు వాళ్ళు ఏదో అనుగ్రహిస్తారు అని అన్నాం అనుకోండి, నువ్వు చూసావా దేవతలు ఉన్నారా అసలు, ఏమిటా మాటలు అని విపరీతంగా మాట్లాడేవాళ్ళు ప్రపంచంలో లేరా? ఉన్నారు. కానీ అలా కాకుండా నువ్వు ఎప్పుడు కూడా దేవతారాధన చేసే స్వభావం నీకు కలిగి ఉండాలి. ఆ దేవతలకి ఏది యాగంలో ఏది ఇవ్వాలో అలాంటివన్నీ ఇస్తూ వాళ్ళని ప్రసన్నంగా చేసుకోవాలన్నమాట. దైవానుగ్రహం కలిగినట్టయితే మనకి సమస్తమైనటువంటి సుఖశాంతులన్నీ కూడా కలుగుతాయి. అందుకోసం పైగా ఇంకో మాట అంటున్నాడు, జీవసూహు అని ఇంకో మాట అన్నాడండి. అంటే జీవించి ఉన్న సంతానం కలదానివిగా నువ్వు ఉండాలి అని దానికి అర్థం అనమాట. అంటే మన కలిగినటువంటి సంతానానికి ప్రమాదవశాత్తు ఎప్పుడూ ఎన్నడూ కూడా ప్రమాదం కలగకూడదు. అందరూ కూడా క్షేమంగా ఉండి, ఇదే ముందు ఈ పిల్ల సాలీపాకం అని ముందు చేయిస్తారు. చేయించేటప్పుడు లాజహోమం అని ఒకటి వస్తుంది. అటువంటిప్పుడు ఒక పిల్లాడిని కూర్చోబెట్టి తద్వారా ఆ హోమం జరగడం అనేది ముందు మనకి ఈ ప్రకరణంలో వస్తుంది. ఆ పిల్లాడిని గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏమంటారంటే,
ఏ తల్లికి సంతానం పోకుండా ఉన్న సంతానం అంతా జీవించి ఏ తల్లికి ఉంటుందో అటువంటి తల్లి కుమారుని తీసుకురమ్మని చెబుతారు అక్కడ. అంటే అర్థం ఏంటి? మనకు సంతానంలో ఎటువంటి నష్టం కలగకూడదు అనే అభిప్రాయం అన్నమాట. అలాంటి స్వభావాన్ని ఈ రోజున ఇతను ఇప్పుడే మనం ప్రార్థిస్తున్నాడు. జీవసూర్దేవకామ శోనా శన్నోభవ, నువ్వు శోనా ప్రశస్త శన్నోభవ ద్విపదేశం చతుష్పది అన్నాడండి. మా ఇంట్లో ద్విపాత్ పశువులు చతుష్పాత్ పశువులు 2 రకాలుగా ఉంటారు. అంటే ద్విపాతులు అంటే మనమే 2 కాళ్ళు కలిగినటువంటి వాళ్ళం. అంటే మన్ని కూడా పశువులుగా అంటున్నారేమిటండి అని ఒక అనుమానం మనకు కలగచ్చు. కానీ అజ్ఞానావస్థలో ఉంటే పశువుల కింద లెక్కే. వాడు మనిషి అయినా పశువు అంటుంటాం చూడండి. ఎవడైనా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడాడనుకోండి, ఏమిటా వాగుడు అంటూ ఉంటాం మనం. అలాగా మనకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ క్షేమం కలగాలి. అలాగే మన పశువులు ఉన్నాయి, గోవులు మొదలైనటువంటివి మన దొడ్లో అనేక రకములైనటువంటి పశువులను మనం పెంచుతున్నాం. వాటిలన్నింటినీ కూడా చూడాలి. వాటిలన్నింటి కూడా యోగక్షేమాలు చూడాలి. ఏ పశువులు ఎక్కడికి పోతున్నాయి, ఏవి మనం వస్తున్నాయి, అవి కూడాను. కాబట్టి ఈ రకంగా ఏవేవి మనం గృహస్థాశ్రమంలో నిర్వహించవలసినటువంటివి ఉన్నాయో వీటినన్నిటినీ నిర్వహించే శక్తి సామర్థ్యాలని కూడాను నీకు కూడా ఉండాలి అని ఈ మంత్రంలో అతను చూచేటప్పుడే ఈ మాటలన్నీ కూడా చెబుతున్నాడు. ఈ మంత్రంలో అఘోర చక్షురపతిఘ్నయేధి శివాపతిభ్య సుమనా సువర్చా జీవసూర్దేవకామాశోనాశన్నో భవ ద్విపదేశం చతుష్పదే అని చూశాడండి. చూస్తూ అతను ఏం చేస్తాడంటే ఒక దర్భ తీసుకుని ఆ దర్భతో తస్యాభ్రుభూరంతరగం సంవృజ్య అంగుష్ఠేనోపమధ్యమయా చాంగుళ్యా దర్భకం సంవృజ్య ప్రతీచీనం నిరస్యేతు ప్రాప్తే నిమిత్త ఉత్తరాంజపేతు అని అంటాడు ఆపస్తంభ మహర్షి మాట్లాడుతూ. ఆయన ఒక దర్భకర్ర తీసుకుని ఆమె నుదుట్లోంచి తుడి చేసేసి పడమట పక్క పడేస్తాడు. అంటే ఈమెలో ఉన్న అలక్ష్మిని పూర్తిగా నేను నిరసిస్తున్నాను, తీసివేస్తున్నాను అని ఆ రకంగా చేస్తాడనమాట. చూడండి, మనం మంత్రాలలో అలక్ష్మిని పోగొట్టేటటువంటి సామర్థ్యం గల మంత్రాలను ఉచ్చరించి ఈ రకమైన ప్రక్రియతో దర్భలు తీసుకుని ఒకటే దర్భ ఆ దర్భతో ఆ రకంగా అలక్ష్మిని తుడిచిని అవతల పారేయటం అనేటటువంటిది మరి మంత్రముల యొక్క శక్తి, ఆ ఉచ్చారణ, ఆ సామర్థ్యము, వాట్ల వలన ఆమెకు ఉండేటటువంటి అలక్ష్మి. ఇప్పుడు అనుకున్నాము సోదరుని సంహరించడం కానీ, భర్తను సంహరించడం కానీ, ఇలాంటివి ఏవో కొన్ని దుష్ట లక్షణాలండి. ఇవన్నీ కూడా అలక్ష్మే కదా. ఇవన్నీ లేకుండా ఆమెలోంచి ఈ అలక్ష్మిని నేను తుడిచి అవతల పారేస్తున్నాను అని చెబుతున్నాడు. చూద్దాం మనం ఈ విషయంలో. మరి వివాహం అనేటటువంటిది దీంట్లో 1-2-3 మంత్రాలు మనం ఇప్పుడు వింటున్నాం. ఇంకా ముందు చాలా మంత్రాలు ఉన్నాయి. వాటి యొక్క భావాలు ఏమిటో మనం తెలుసుకోవాలి. వీటిలలో చూస్తేనే ఆమెకు ఉండేటటువంటి దుర్లక్షణం ఏది అలక్ష్మి ఉందో దాన్ని మనం తీసేస్తున్నాం. దానికి ఈ మంత్రాలు సాధనంగా ఉన్నాయి అని చెబుతున్నప్పుడు ఈ మంత్రపూర్వకంగా కనుక మనం వివాహాన్ని చేసుకున్నట్లయితే అలక్ష్మిని తుడిచి బయట పారేయటం అనేది సాధ్యమవుతుంది అనే సంగతి మనకు అర్థమవుతోంది. మరి అటువంటి ప్రయత్నంతో వివాహం చేయటం అనేది మంచిది కదా. కానీ లోకమంతా కూడాను ఈ విషయం పట్ల ఎందుకని ఆదరణ చూపించట్లేదో నాకు అర్థం కావటం లేదు. అంటే అలక్ష్మి నీకు ఏమైనా ఇష్టమా? ఆమెకు ఇప్పటి వరకు చెప్పినటువంటి దుర్లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఉండకూడని లక్షణాలు కానీ యోగ్యమైన లక్షణాలు కాదు కదా. అటువంటి దుర్లక్షణాలని ఆమె దగ్గర ఉంచడం మనకి ఇష్టం లేదు కదా, ఎవరికీ ఇష్టం లేదు. వాటిని తీసేయవలసినటువంటి అవసరం ఉంది కదా. నువ్వు ఎట్లా తీసేస్తావు? ఏం లేదండి, సమాధానం ఏం చెప్పలేం. దానికి సాధనంగా ఈ మంత్రములు వివాహములు కనపడుతున్నాయి. ఈ సాధనాలతో ఈ పని చేసినట్లయితే అది సిద్ధిస్తుంది అని మనం చెబుతూ ఉంటుంటే నమ్మక విశ్వసించక నేను ఈ రకంగా వివాహం చేసుకోను అనేటటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి యోగాన్ని వాళ్ళే కోల్పోతున్నారు, అనవసరంగా వాళ్ళు అనర్థాన్ని తెచ్చుకుంటున్నారు అని మనం చెప్పాలి. కానీ అంతకంటే మరో మాట ఏం కనపట్టలేదు. ఈ రకంగా అంగుష్ఠేనోపమధ్యమయా చాంగుళ్యా దర్భకం సంవృజ్య ఉత్తరేణ జుజుషా తస్యా భ్రువూరంతరకం సంవృజ్య ప్రతీచేనం నిరస్యేతు అని ఇదమహ్యాత్వయపదిఘ్య లక్ష్మిస్తాన్ నిర్దిశామి జీవాగుమృదంతి విమయంతే అధ్వరే దీర్ఘామును ప్రసిద్ధిం దీధియుర్నరః అనేటటువంటి మంత్రాలతో
ఈ రకమైనటువంటి ప్రయత్నం అంతా చేస్తున్నాడు. అంటాడు, ఇదమహం యా త్వయి ప్రతిజ్ఞ లక్ష్మిస్తాన్ నిర్దిశామి. ఓ వధువా, నేను నీ యందు ప్రతిజ్ఞే అలక్ష్మి, భర్తని సంహరించేటటువంటి అలక్ష్మి అన్నమాట. అటువంటి దాన్ని నేను పరిపూర్ణంగా ఈ దర్భకర్రతో తీసేస్తున్నాను. అనామికయ ఇట్లా తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆమె యొక్క కనుబొమ్మలు ఇక్కడ నుంచి ఆ పైకి వెనక్కి పక్క వెళ్ళేటట్టుగా ఈ మంత్రం యజుస్సు అంటారు దీన్ని. ఇదమహం యా త్వయి ప్రతిజ్ఞ లక్ష్మిస్తాన్ నిర్దిశామి అనే యజుస్సు అన్నమాట. దీంతో నేను ఆ అలక్ష్మిని వెనకాల పక్క పారేస్తున్నాను అని అంటున్నాడు. అలక్ష్మిని ఎప్పుడు కూడా వెనకాల పక్క పారేయాలి. ఎందుకంటే మన ఇంట్లో అక్కర్లేనివి ఉన్నాయనుకోండి, గోడ వెనకాల పారేయరా తీసుకెళ్ళి అని అంటారు. మంచి ఉన్నాయనుకోండి, ముందు వాకిట్లో పెట్టుకుంటారు. పూర్ణ కుంభాలు, మంచి పూలు, దండలు, అలంకారాలు అవన్నీ కూడా ముందు పెట్టుకుంటారు. అక్కర్లేనివి వెనకాల పారేస్తారు. అట్లాగే ఆమెలోంచి ఆ లక్ష్మిని తీసుకెళ్ళి బయట పారేస్తున్నాను. నిరస్యామి, ఆ దర్భని తీసుకెళ్ళి పారేయటం ఉందే అదే. ఇలాంటివన్నీ కూడాను దీంట్లో ప్రధానంగా కనపడుతున్నాయి. కనుక మనం ఇలాంటి అలక్ష్మీ నిర్దేశం అనేటువంటి దర్భ ద్వారా ఇది జరుగుతుంది. దర్భం అంటే పవిత్రమైనటువంటిది. పవిత్రం వై దర్భా అని అంటుంటాయి ఎప్పుడు కూడా వేదాలు. అత్యంత పవిత్రమైనటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువులోంచి వచ్చాయని అనేక పురాణాల్లో కూడాను ఆ దర్భల గురించినటువంటి విశేషాలు మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా ఒక పక్క నుంచి వైదిక మంత్రాలు, అలాగే పవిత్రమైనటువంటి దర్భలు, ఇలాంటివన్నీ ఈ ప్రక్రియ అంతా కూడా వైదిక కర్మలో, వివాహ కర్మలో చాలా ప్రశస్తమైనటువంటివిగా కనపడుతున్నాయన్నమాట. ఆ తర్వాత ఇంకొక విషయం చెప్తాడు. అంటే ఇప్పుడు చూడండి, మనం ప్రాచీన కాలంలో వివాహాలు, అధునాతన కాలంలో వివాహాలు రకరకాలుగా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో కొంతమంది ప్రాచీన కాలంలో వివాహం చేసేటప్పుడు చిన్న పిల్లలుగా ఉంటారు. వాళ్ళు ఈ వివాహం అంటేనే సరిగ్గా తెలియని పరిస్థితి. అసలు ఏమిటో సరే ఏదో చేస్తున్నారు, పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు కాదనలేక చేసుకోవడం అనేది ఉంటుంది. ఒకప్పుడు తెలియక వాళ్ళు ఏదైనా ఏడవచ్చు, ఎందుకంటే తెలియదు కదా వాళ్ళకి ఏమిటోను. ఇప్పుడంటే ఎప్పుడు పెళ్లి చేస్తారు తహతహలాడేటటువంటి వయస్సులో 18 సంవత్సరాలకు వివాహం చేయమని ప్రభుత్వం వారి యొక్క ఆదేశం. ఆలోపే వీళ్ళు ఎప్పుడు వివాహం జరుగుతుందా అని ఆలోచిస్తున్నా కూడా వినిపించుకోకుండా ప్రభుత్వం వారు 18 సంవత్సరాలు పెట్టారు. ఏమండి 18 సంవత్సరాలు ఎందుకు పెట్టారండి? మేము 15 ఏళ్ళుగా చేసుకుందాం అనుకుంటున్నాను అనే కన్యకలు కూడా ఉన్నారు. వింటలేదు వాళ్ళు. సరే, అది అలా ఉంచండి. కాబట్టి వాళ్ళైతే ఏడవరు, చాలా సంతోషిస్తారు. ఎప్పుడు వివాహమా, ఎప్పుడు భర్త వస్తాడా ఏమిటి అని వాడు ఎదురు చూస్తూ ఉంటుంటారు. కానీ ఇంకా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా వాళ్ళకి పాపం భయం వేసి ఏదైనా ఏడవటం అటువంటిది జరిగినట్లయితే దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అనేటటువంటి విషయంలో జీవాగురుదంతి విమయంతే అధ్వరే దీర్ఘామను ప్రసిద్ధి దీధియుర్నర అనే మంత్రం చెప్పమన్నాడు. ఈ మంత్రాన్ని ఉచ్చరించినట్టయితే అమంగళం పరిపూర్ణంగా తొలగిపోతుంది. ఆమె దుఃఖపడకూడదు. మన ఇంటికి వస్తోంది, ముందు చెబుతాడు గృహప్రవేశం, ఇప్పుడు ఇల్లు చూపిస్తాడు. గృహాన్ భద్రాన్ సుమనసః ప్రపద్యే వీరగ్ని వీరవతస్సు వీరాను ఇరాం వహతో ఘృతముక్షమాణా తేష్వహగుం సుమనా సంవిశాని. ఇదిగో మన ఇల్లు చూడు, నా ఇవన్నీ కూడాను పరమ పవిత్రమైనది, మంగళప్రదమైనటువంటి గృహాలు. దీంట్లో నువ్వు గృహస్వామినిగా ఉంటావు నువ్వు అని చెబుతాడు ముందు గృహప్రవేశ సమయంలో. కాబట్టి అలాంటి ఉత్తమ యోగం అన్నమాట, సామాన్యమైన విషయం కాదు. ఆ తర్వాత అతను కోట్లు సంపాదిస్తాడో, ఉన్నతాధికారి అవుతాడో, ఏమవుతాడో మనం చూస్తూనే ఉన్నాం కదా అనేక రకాల మనుషులు. అదంతా కూడా ఆమెకే అధికారం ఉంటుంది కదా. కాబట్టి ఈ రకమైనటువంటివన్నీ కూడాను ముందు వస్తాయి. కానీ ఆమె ఏడవకుండా ఉండటం కోసమని, ఉంటే ఆ అమంగళం పోవటం కోసమని ఒక మంత్రాన్ని జీవాగురుదంతి విమయంతే అధ్వరే దీర్ఘామను ప్రసిద్ధి దీధియుర్నర అనే మంత్రం చెబుతాడు. ఈ మంత్రార్థం ఏమిటో మనం విచారిద్దాం.